నిర్మాణకు సంబంధించినటువంటి లీడ్స్ అయితే చాలామంది వచ్చారు. సో ఒక్కొక్కరిని అయితే నేను పరిచయం చేస్తాను. కొద్దిమంది అయితే నేను అందరూ కాకపోవచ్చు, బట్ కొద్దిమంది ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళతో చేస్తాను. హే తిరుపతి ఇక్కడే ఉన్నాడు, మన ఎన్విరాన్మెంట్ హెడ్. తిరుపతి, మనం ఈ ఎన్విరాన్మెంట్ ఆస్పెక్ట్లో మనం ఏం ప్రోగ్రామ్ చేస్తున్నాము ఇప్పటి వరకు అయితే? Thank you, Ushakar Anna. So, environment, it's been 2 years in Nirman. We started with the aim to provide healthy and safe environment to our మన నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ అనుభవిస్తున్నామో దట్ ఎన్విరాన్మెంట్ వీ హ్యావ్ టు ప్రొవైడ్. దట్స్ ఆర్ ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ రెస్పాన్సిబిలిటీ. విత్ దట్ ఎయిమ్ వీ స్టార్టెడ్. సో ఇప్పటివరకు మనం 19 ప్రోగ్రామ్స్, ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ వల్ల ఆల్మోస్ట్ 7,000 మొక్కలు నాటాము. దాంతోపాటుగా 7,000 మొక్కలు నాటాము, ఇంక్లూడింగ్ ఇన్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ అండ్ ఉర్దూ యూనివర్సిటీ అండ్ బొటానికల్ గార్డెన్, విచ్ సపోర్ట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద ఎన్వైరన్మెంట్, ఇట్ ఆల్సో ఎడ్యుకేషన్ హబ్. ఎవరైతే స్టూడెంట్స్ విజిట్ చేస్తారో ఒక మొక్క గురించి, దాని మెడిసినల్ వాల్యూస్ అన్నీ అక్కడ తెలుసుకోవచ్చు. దాంతోపాటుగా మనము డ్రై రీసోర్స్ కలెక్షన్ సెంటర్ అని, విచ్ హెల్ప్స్ ఫర్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వేర్ దిల్ డివైడ్ ద డ్రై అండ్ వెట్ వేస్ట్, దిల్ యూజ్ ద డ్రై వేస్ట్ ఫర్ ద రీసైక్లింగ్. దాంతోపాటుగా మనము లేక్ క్లీనింగ్ అండ్ లేక్ రిజ్యూమినేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇప్పటివరకు మనము ఆల్మోస్ట్ ఒక 5,000 tons ఆఫ్ ప్లాస్టిక్ అండ్ వేస్ట్ బై ఎంగేజింగ్ అరౌండ్ 2,000+ వాలంటీర్స్ని చేయగలిగాము. దట్ ఈస్ వన్ గ్రేట్ అచీవ్మెంట్, థ్యాంక్స్ టు ఆల్ ద కార్పొరేట్స్ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళు. దీంతో పాటుగా కేజీబీవీస్, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాస్లో మనము కిచెన్ గార్డెన్స్, అక్కడ చదువుకుంటున్న పిల్లలకి, ఇప్పుడు వచ్చే మన పిల్లల్ని కొంతమంది అడిగితే, ఎవరైతే కొన్ని స్కూల్స్లో కానీ ఎక్కడైనా ఏమని క్వశ్చన్ వస్తుందంటే, ప్యాడీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇండస్ట్రీ నుంచి వస్తుంది, మిల్క్ ఎక్కడి నుంచి వస్తుందంటే ప్యాకెట్స్లో నుంచి వస్తుంది. సో ఇలా మనకి అబౌట్ ప్లాంటేషన్, వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేది చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి. అందుకని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాస్లో ఎక్కడైతే అప్ టు 10th స్టాండర్డ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయో అక్కడ మనము ఒక కిచెన్ గార్డెన్ లాగా విత్ కైండ్ ఆఫ్ నెట్ హౌస్ సెటప్ చేసి పిల్లల్ని గార్డెనింగ్లో ఎంగేజ్ చేస్తున్నాం. కిచెన్ గార్డెన్లో వాళ్ళ రెసిడెన్షియల్ స్కూల్ కాబట్టి వాళ్ళకి మిడ్ డే మీల్స్, నైట్ మీల్స్కి వాళ్ళకి అక్కడ నుంచే వాళ్ళు వెజిటబుల్స్ తయారు చేసుకోగలగాలి. సో దట్ ఇట్ ఈస్ లైక్ హెల్పింగ్ ఫర్ దేర్ కిచెన్, అండ్ ఆల్సో స్టూడెంట్స్ విల్ లెర్న్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాంటేషన్. దే కెన్ టేక్ దట్ ప్రాక్టీసెస్ టు దేర్ హోమ్ టౌన్. అక్కడ వాళ్ళ అగ్రికల్చర్ వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం, ఇవి అనేది రేపు పొద్దున వాళ్ళ ఫ్యూచర్లో ఇంపార్టెన్స్ ఆఫ్ ఈటింగ్ హెల్దీ వెజిటబుల్స్. ఇప్పుడున్న గర్ల్ చైల్డ్ చూస్తే ఎనీమియాతో సఫర్ అవుతున్నారు, పీసీఓడి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతూ ఉంటారు. ఈ యాక్టివిటీ అనేది వాళ్ళలో ఒక చైతన్యం చెప్పిస్తుంది. సో ఈటింగ్ హెల్దీ వెజిటబుల్స్ ఈజ్ ద ఓన్లీ వే. ఈటింగ్ హెల్దీ అండ్ డైట్ ఆటోమేటిక్గా మాల్ న్యూట్రిషన్కి రీజన్ ఏంటి? బేసిక్గా ఆడపిల్ల బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్, ఇవన్నీ ఎందుకు చిన్నప్పటి నుంచే చైతన్యవంతులు కావాలి, ఎస్పెషల్లీ గర్ల్ చైల్డ్. ఇంట్లో అమ్మాయి బాగా చదువుకుంటే ఇల్లు, ఫ్యామిలీ అంతా బాగుంటుంది అంటారు కదా. దట్ ఈస్ ద చదువు ఇంటికి వెలుగు, ఆరోగ్యం కూడా ఇంటి అందరికి కూడా ఆరోగ్యం. మన ఇంట్లో ఆడవాళ్ళు బాగుంటే ఇల్లు, ఫ్యామిలీ అనేది ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది. దాంతోపాటుగా వేరియస్ వాలంటీరింగ్, నాట్ ఓన్లీ అబౌట్ ద సిఎస్ఆర్ వాలంటీరింగ్ కూడా మనము పేపర్ బ్యాగ్ మేకింగ్ యాక్టివిటీస్ అనుకోవచ్చు. ప్రొఫెసర్స్ని, ఎక్స్పర్ట్స్ని పిలిచి సిఎస్ఆర్ ఎంప్లాయీస్కి ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబిలిటీ మీద అవేర్నెస్ సెషన్స్ క్రియేట్ చేయడము, సీడ్ బాల్ మేకింగ్ యాక్టివిటీస్, ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కూడా మనం. సీడ్ బాల్స్ అంటే ఇప్పుడు ఎక్కడ చేస్తారు అవి? సీడ్ బాల్స్ మనం ఇప్పుడు ఎలా అంటే, కార్పొరేట్ కంపెనీస్లో వాళ్ళు ఎంప్లాయీస్ చాలామందికి ఎక్కువ టైం ఉండదు బయటికి రావడానికి, అక్కడ వాళ్ళతో సీడ్ బాల్స్ వేయించి ఎన్ష్యూరింగ్ దట్ దే ఆర్ వెజిటబుల్ సీడ్స్, అవి మనము కిచెన్ గార్డెన్స్లో పంపిస్తాం. సో దట్ ఇట్ ఈస్ లైక్ మీరు స్కూల్ని తర్వాత కార్పొరేట్ కనెక్ట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా కనెక్ట్ చేస్తున్నాం. ఎస్, వాళ్ళు ఇప్పటివరకు ఆల్మోస్ట్ మన టీమ్ 600 ఆల్మోస్ట్ 80 to 100 kgs ఆఫ్ వెజిటబుల్స్ని తీసుకోగలిగారు ఇన్ లాస్ట్ 1-2 monthsలో. 80 to 100 kgs ఆఫ్ వెజిటబుల్స్. చిన్న నెంబర్ కాదు. అవి కూడా కెమికల్ ఫ్రీ వాళ్ళ ఓన్గా. ఈ ఎన్విరాన్మెంట్ ద్వారా మీరు ఎంతమందిని రీచ్ అవుట్ అయ్యారని మేము అనుకుంటున్నాం. మనం 2023-24 లాస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే 26 ప్రాజెక్ట్స్లో చేసాము. దట్ ఇంక్లూడింగ్ ఇప్పుడు నేను చెప్పిన వర్టికల్స్ అన్నీ. బై ఇన్ష్యూరింగ్ ఒక 2,200 వాలంటీర్స్ని కూడా వాలంటీరింగ్లో ఎంగేజ్ చేయగలిగాము. 200 మంది వాలంటీర్స్ని, 70,000 మందిని అప్రాక్సిమేట్గా మనము బెనిఫిట్ చేయగలిగాము. దట్ ఇంక్లూడ్ విత్ ద ప్లాంటేషన్స్, డిఆర్సిసి, ఎవ్రీథింగ్.
ఎక్సలెంట్ గుడ్ జాబ్ తిరుపతి. థ్యాంక్ యూ సో మచ్. ఇది దినదినాభివృద్ధి చెందుతూ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అనేది ఒక నిర్మాణంలో ఒక మహాశిఖరంగా ఎదగాలని కోరుకుంటున్నాను. సో మనం ఏవైతే యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ గోల్స్ ఉన్నాయో వాటిని ఎన్ష్యూర్ చేసుకుంటూ అందరికీ మన ఒక ఏమైందంటే ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఈ ఎన్విరాన్మెంట్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వీ షుడ్ గివ్ ఇట్ టు దర్ ఫ్యూచర్ జనరేషన్స్. ఎక్సలెంట్ జాబ్ డూయింగ్ బై తిరుపతి. ఇది ఈరోజు వీడియో.